చెప్తున్నాడు. మొత్తం విష్ణు సహస్రనామాలన్నీ ఏంటంటే, సహస్రనామము అంటే మనం మామూలుగా లౌకికంగా భౌతికంగా మనకున్నటువంటి భావార్థాలతో ఏకం చేసుకుని మమేకమై చెప్పేది 1000 నామాలు అని సూచాయిగా అనుకుంటూ ఉంటాం. కానీ సహస్రము అంటే అనంతము అని అర్థం. ఆ అనంతము ఎంత అంటే శతకోటి ప్రవిస్తరం అని యాక్చువల్గా చెప్తూ ఉంటారు. అంటే 100 కోట్ల శ్లోకాలు అనొచ్చు, నామాలు అనొచ్చు, తత్వస్వరూపం అనొచ్చు. 100 కోట్లకు పైగా ఉన్నటువంటి స్వామి స్వరూపాన్ని ఇంత అని వర్ణించడం ఎవరి వల్ల కాదట. ఎవరి వల్ల అవుతుంది అంటే పరమేశ్వరుడు ఒక్కడి వల్లే అవుతుంది. కనుక ఆయన అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అంటే పరమేశ్వరుడు నిత్యం ఇంత జగత్తు యొక్క విషయాలన్నింటినీ కూడా చూసుకోవాలి అంటే, ఆ శక్తి రావాలి అంటే నిత్యం స్మరించేది విష్ణుమూర్తిని. దాన్ని గోవింద స్వరూపం అనుకోవచ్చు, శ్రీరామ స్వరూపం అనుకోవచ్చు, నారాయణ స్వరూపం అనుకోవచ్చు. ఏ రకమైన స్వరూపాన్ని మనం భావన చేసినా ఆయన్ని నిత్యం స్మరించడం ద్వారా ఎలా స్మరిస్తాడు అంటే, నందికేశ్వరుడు రోజు కూర్చొని పరమేశ్వరుడికి కైలాసంలో శ్రీరామ స్వరూపాన్ని మొత్తం 100 కోట్ల నామాల్ని వినిపిస్తూ ఉంటాడండి. ఆ వినిపిస్తూ ఉంటే ఆ నామాన్ని వింటూ ఆనందిస్తూ ఉంటాడు. ఈ లోపల మనలో ఉన్నటువంటి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి గుణాలు, అదే దేవతలు, మనుషులు, రాక్షసులు, వీళ్ళ ముగ్గురు వచ్చారట. స్వామి మాకు అనుగ్రహించండి 100 కోట్ల రామాయణం అంటే రాముని యొక్క ఆయన ప్రయాణం, అది కేవలం కైలాసంలోనే జరుగుతుంది, మాకు కూడా అనుగ్రహించండి అన్నట్ట. ముగ్గురికి 33 కోట్లు ఇచ్చేసాట. 1 కోటి తన దగ్గర అట్టు పెట్టుకున్నాడు. ఆ కోటిలో ఏదో ఉంది, అందుకే మీరు అట్టు పెట్టుకున్నారు, దాన్ని కూడా మాకు ప్రసాదించండి అన్నట్టు. మళ్ళీ 33 లక్షలు ఇచ్చేసాట. 1 లక్ష అట్టు పెట్టుకున్నాడు. స్వామి మీరు అట్టు పెట్టుకున్నారంటే అందులో ఏదో ఉంది, ఇంకా అది కూడా మాకు ప్రసాదించండి అన్నట్టు. మళ్ళీ 33,000 చొప్పున అందరికీ పనిచేసేసారు. చివరికి 1000 మిగిలింది. స్వామి ఆ 1000 అట్టు పెట్టుకున్నారంటే ఇంకేదో ఉంది ఇందులో అన్నట్టు. మొత్తం ముగ్గురు కూడా అంటే రాజసిక, తామసిక, సాత్విక గుణాలు ఎలా ఉంటాయంటే ఆశిస్తూనే ఉంటాయి. అందులో ఉచ్చనీచాలు అనేటువంటివి తెలియకుండా పెద్దాన్ని ఆశిస్తూ ఉంటాయి. దానిలో తారతమ్యాలు వేరుగా ఉంటాయి. అంతవరకు ఆ 1000 తీసుకుని ఆ 1000ని మళ్ళీ ఏం చేశారంటే 333 కింద నామాల కింద విభజించేసి ఇచ్చేశాడు. తన దగ్గర ఒక శ్లోకాన్ని అట్టు పెట్టుకున్నట్ట. స్వామి ఆ శ్లోకం నువ్వు అట్టు పెట్టుకున్నావు అంటే అందులో ఇంకేదో మర్మం ఉంటుంది, అది కూడా మాకు ఇచ్చేయండి అన్నారు. అయ్యా ఇది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది, 32 అక్షరాలతో ఉంటుంది. ఆ 32 అక్షరాల్లో 2 అక్షరాలు నేను అట్టు పెట్టుకుంటాను, అది పంచడానికి అవకాశం లేదు, మిగతా 30 నామాలు మీకు ఇచ్చేస్తాను. 10 చొప్పున మొత్తం 30 అక్షరాలు పనిచేశాట. చివరికి ఆ ఉన్నటువంటి నామం ఏమిటయ్యా అంటే రామ అనేటువంటి అక్షరం. ఆ రామ అనేటువంటి నామాన్ని నిత్యం స్మరిస్తూ ఉంటాడు. మొత్తం 100 కోట్ల రామాయణానికి మొట్టమొదటి అక్షరం ఏమిటయ్యా అంటే శ్రీ అనేటువంటి అక్షరం. ఆ శ్రీ అనేటువంటి బీజాక్షరంతో రామ అనేటువంటి అక్షరం దాకా ఉన్నటువంటి మొత్తం ప్రవిస్తరం, మొత్తం ఈ శ్రీరామ అనేటువంటి ఒక్క నామంలో మొత్తం 100 కోట్ల రామాయణాన్ని కూడా పొందుపరిచి జగత్తులో ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులు వాళ్ళల్లో ఉండేటువంటి 3 గుణాలు కూడా ఉద్ధరింపబడడానికి గాను పరమేశ్వరుడు జగత్తుకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తారక మంత్రం శ్రీరామ. కనుక నిత్యము ఆ శ్రీరామ మంత్రాన్ని అందరూ కూడా జపించుకుంటూ ఇహము పరము కూడా భగవద్ ఆశీర్వాదంతో సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ